జిల్లా టీఆర్ఎస్ లో అనుకున్నదొకటి అయింది ఇంకొకటి అన్న చందంగా తయారైంది పరిస్థితి. సిట్టింగ్లకే గులాబీ బాస్ సీట్లు కేటాయించడంతో ఆశావహుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అయినా టికెట్పై ఆశలు వదులుకోని నేతలు అసమ్మతి గళం వినిపిస్తూ నిరసనలు చేయిస్తున్నారు. మరోవైపు టికెట్ కోసం కొందరు నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఆ ఎమ్మెల్యేలను పక్కన పెడితే ఆ సీటు తమకే దక్కుతుందని టీఆర్ఎస్లోని పలువురు నేతలు భావించారు. ఈ కారణంగా గత 2 ఏళ్ల నుంచి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. పిలిచినా పిలవకున్నా శుభకార్యాలకు వెళ్లారు. ఆ శుభకార్యాలకు కూడా వెళ్లి తోచిన సాయం చేశారు. గ్రామాలను చుట్టేశారు. సీటు సంపాదించడానికి పలు కార్యక్రమాలు చేశారు. తీరా సిట్టింగులకే టీఆర్ఎస్ అధిష్టానం సీట్లు కేటాయించడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అసమ్మతికి తెరలేపారు. తాడోపేడో తేల్చుకోకుంటే రాజకీయ భవిష్యత్తు గల్లంతయ్యే ప్రమాదముందని భావించిన కొంతమంది నేతలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసనల కార్యక్రమాలు చేయిస్తున్నారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ను తెరపైకి బలంగా తీసుకొస్తున్నారు. తమ పేరు బయటకు రాకుండా కొందరు నేతలు శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని మానుకోట టీఆర్ఎస్ లో బాహాటంగానే చెప్పుకుంటున్నారు. మానుకోట టీఆర్ఎస్ సీటు కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో అసమ్మతి వర్గం ఎలాగైనా చివరి క్షణంలో సీటు తెచ్చుకోవాలని మల్లగుల్లాలు పడుతోంది. టీడీపీ నుంచి మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బానోతు మోహన్ లాల్ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి చేరి మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. అది దక్కకపోవడంతో ఇటీవల చంద్రబాబు సమక్షంలో తిరిగి టీడీపీలో చేరారు. కాంగ్రెస్ తో ఏర్పడనున్న పొత్తులో భాగంగా తనకే మహాకూటమి టికెట్ దక్కుతుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ లో చేరిన కవిత కూడా టీఆర్ఎస్ టికెట్ పై ఇంకా ఆశతోనే ఉన్నారు. శంకర్ నాయక్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని నియోజకవర్గంలో జరుగుతున్న నిరసనలకు కవితే కారణమని శంకర్ నాయక్ అనుచర వర్గం ఆరోపిస్తోంది. మొన్నటిదాకా టికెట్పై ఆశలు పెట్టుకున్న బానోతు రవికుమార్ టికెట్ దక్కకపోవడంతో గట్టిగానే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. శంకర్ నాయక్ మాత్రం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజు నుంచే నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. తనను గెలిపించి తద్వారా కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా అసమ్మతి అంటే ఉంటది. అక్కడక్కడ ఆశించిన వాళ్ళు రాకపోవడంతో బాధతో వాళ్ళు అక్కడక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళను కూడా కలుపుకొని పోతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. అదంతా సహజం. ఒక కుటుంబంలోనే అందరికీ అన్యాయం చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత మా పార్టీది ఉంది, మా అధిష్టానాన్ని ఉంది. వాళ్ళతోటి కూడా మాట్లాడడం జరుగుతుంది. పెద్ద నాయకులతోటి కూడా మా ప్రియతమ నాయకులు డైనమిక్ అండ్ డాషింగ్ గౌరవ పెద్దలు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఈ 1-2 రోజుల్లో అన్ని సద్దుమణుగుతాయి. అలాంటిది ఏం లేదు. డోర్నకల్లో 2014లో కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డెన్ నాయక్ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. రెడ్డెన్ నాయక్కే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై గతంలో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సత్యవతి రాథోడ్ వర్గం గుర్రుగా ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన రెడ్డియాకు టికెట్ ఇవ్వడాన్ని సత్యవతి అనుచరులు సహించడం లేదు. ఎన్నికల్లో సహకరించాలని సత్యవతిని రెడ్డెన్ నాయక్ కోరినా ఫలితం లేకపోయింది. అధినేత కేసీఆర్ ను కలిసిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని సత్యవతి రాథోడ్ చెబుతున్నారు. గులాబీ బాస్ నుంచి సానుకూల హామీ రాకపోతే కారు దిగి చెయ్యి గుర్తుకు జై కొట్టేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డోర్నకల్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన రెడ్డెన్ నాయక్ గతంలో ఒకసారి సత్యవతి చేతిలో ఓటమి చవిచూశారు. ఇక రెడ్డెన్ నాయక్ మాత్రం ప్రచారం ప్రారంభించి చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇంటింటికి వెళ్లి పలకరింపులు, పాదయాత్రలు సాగిస్తూ ఓట్లడుగుతున్నారు. అసమ్మతి నేతలను కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. రెడ్డి రాజకీయ చతురత ముందు ఎవరైనా చిత్తు కావాల్సిందేనని రెడ్డి వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.